హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 98. ఫ్యామిలీ మెంబర్స్తో రేణు కనపడకపోయేసరికి రేణు వెళ్ళిపోయిందేమో అని అనుకొని అశోక్ భయపడుతుండగా రేణు లోపలికి వస్తుంది. ఆ క్షణం ముందు వరకు భయపడిన అశోక్ రేణుని చూడగానే రిలాక్స్ అవుతాడు. రేణు కూడా స్పృహలో నుండి వచ్చిన అశోక్ని చూసి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఇన్ని రోజులు పడిన బాధని మర్చిపోయి సంతోషపడుతుంటుంది. రేణు కాస్త దూరంగా ఉండి అశోక్ని చూస్తుంటే మిగతా వారు అశోక్కి బెడ్ దగ్గరగా ఉండి మాట్లాడుతుంటారు. అశోక్ కూడా రేణుని గమనిస్తూ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత నర్స్ వచ్చి పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు, దయచేసి అందరూ బయట ఉండండి అని రిక్వెస్ట్గా చెప్తుంది. సరే నాన్న, మేము బయట ఉంటాము, నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని, పదండి మనం బయట ఉందాము అని అందరూ వెళ్తుంటారు. వాళ్ళతో పాటు రేణు కూడా అశోక్ని చూస్తూ అందరికన్నా వెనుకగా వెళ్తుంటుంది. అశోక్ కూడా వెళ్తున్న రేణు వైపు చూస్తుండిపోతాడు. తను వెళ్ళిపోయాక తన గురించి ఆలోచిస్తూ దెయ్యం రాక్షసి మొహం చూస్తుంటే బాగా స్ట్రగుల్ అయినట్టుగా కనిపిస్తుంది అని అనుకొని వంశీ దివ్య కోరుకున్నట్టుగానే బింకు పుట్టాడు. బింకుని నేను ఎప్పుడు చూడాలో అని అనుకుంటూ సంతోషపడుతుంటాడు. ఇక్కడ హాస్పిటల్లో నిప్పుల గుండంలో నడటం వల్ల బొబ్బలు ఎక్కిన వంశీ కాలకు రఘు మందు రాస్తుంటాడు. ఆ పక్కనే ఉన్న దివ్య బిడ్డని ఒడిలో పెట్టుకొని అశోక్ గురించి ఏం వినాల్సి వస్తుందేమోనని భయపడుతూ కూర్చుంటుంది. ఇంతలో సుజాత సంతోషంతో అక్కడికి వచ్చి అశోక్ కళ్ళు తెరిచి అందరితో మాట్లాడారంట. ఇంకా ఏ భయం లేదని డాక్టర్స్ చెప్పారంట. ఇప్పుడే రేణు ఫోన్ చేసి చెప్పింది అని అంటుంది. అది వినగానే అందరి మొహాల్లో పట్టలేని సంతోషం కనిపిస్తుంటుంది. దివ్య ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ మీ పూజలు ఫలించే వంశీ గారు, ఇక నా స్నేహితుడికి ఏ కష్టాలు రాకూడదు అని దండం పెట్టుకుంటుండగా పోలీసులు వస్తారు. వచ్చిన పోలీసులను చూసి దివ్య కంగారు పడుతుంది. సార్, మేడంని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని వంశీ దగ్గర పర్మిషన్ తీసుకొని, మీరు చెప్పేదాన్ని బట్టే మేము ఆ క్రిమినల్ని పట్టుకుంటాం మేడం, మీరు అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపడతారా అని అడుగుతారు పోలీసులు. లేదు, అతని మొహం కనిపించకుండా మాస్క్ వేసుకొని ఉన్నాడు అని అంటుంది. అతను మీ మీద ఎందుకు దాడి చేశాడో మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దివ్య కోపంతో ఎక్కడో ఆలోచిస్తూ తెలుసు అని నోరు జారుతుంది. తెలుసా? అయితే చెప్పండి, అతను మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నాడు అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. దివ్య అలా అన్నందుకు వంశీ, రఘు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. నోరు జారినందుకు దివ్య కంగారు పడి మనసులో మాట్లాడుకుంటూ, ఒక టైంలో భారతీ గారి కోసం అశోక్ ప్రాణంగా ప్రేమించిన రేణుని వదులుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే అశోక్ ఆవేశాన్ని ఊహించుకోలేను, అది అశోక్ భవిష్యత్తుకి మంచిది కాదు అని మనసులో అనుకొని తన చేయిని మెడ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చెప్పాలని ఆలోచిస్తుండగా తన చేయికి మెడలో ఉన్న గొలుసు తగిలి ఒక ఆలోచన తట్టి, అది నా మెడలో ఉన్న గొలుసుని తీసి ఇవ్వమన్నాడు, నేను ఇవ్వననేసరికి అతను కత్తితో దాడి చేశాడు అని అంటుంది. అంటే వాడు నగలు దోచుకునే దొంగ అన్నమాట అంటాడు ఎస్ఐ. ఆ, అవును అని అంటుంది దివ్య. దివ్య ఏదో నిజం దాస్తుందని వంశీకి అర్థం అవుతుంటుంది. ఇలా క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఓకే మేడం అని తిరిగి వంశీతో మాట్లాడుతూ, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా సార్ అని అడుగుతారు. వంశీ దివ్యని చూస్తూ, ఎవరి మీద అనుమానం లేదు, కానీ నా భార్యని చంపాలనుకున్న వాడికి తగిన శిక్ష పడే వరకు ఊరుకోను అంటాడు కోపంతో. దివ్య వంశీ కోపాన్ని చూసి భయపడుతూ, అసలు నన్ను చంపాలనుకున్న వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడ హాస్పిటల్లో అశోక్ పోలీసులతో మాట్లాడుతూ, వాడికి నా మీద కూడా ఏదో కసి ద్వేషం ఉన్నట్టుగా వాడి మొహంలో అర్థమవుతుంది. వాడి మొహం కనిపించలేదు కానీ వాడి చెయ్యి చూస్తే ముడతలతో కనిపిస్తుంది.
వాడి జుట్టు కూడా నెరిసి పెద్ద వయసు వాడిగా కనిపిస్తున్నాడు అని అంటాడు. ఓకే సార్, ఇంకేదైనా వివరాలు కావాలంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాము అంటారు. ఎనీ టైం రావచ్చు. ప్రెగ్నెంట్‌తో ఉందని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు దివ్యని చంపాలనుకున్నాడు. వాడు ఎవడో, అసలు దివ్యని ఎందుకు చంపాలనుకున్నాడో తెలియాలి అని అంటాడు కాస్త ఆవేశంగా. ఓకే సార్, కానీ సంఘటన జరిగిన దగ్గర సీసీ ఫుటేజ్ కూడా లేకపోయేసరికి ఇన్వెస్టిగేషన్ లేట్ కావచ్చు. కానీ మా ప్రయత్నాలు ఆపము అని పోలీసులు చెప్పి వెళ్ళిపోతూ అక్కడ దివ్య గారు ఇక్కడ ఈసారి చెప్పేదానికి అసలు సంబంధమే లేదనిపిస్తుంది అనుకుంటూ వెళ్తుంటారు. అశోక్ ఆలోచించుకుంటూ అసలు ఆ వ్యక్తి ఎవరు, దివ్యని చంపాల్సిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు. ఇలా మరో 4 రోజుల తర్వాత అశోక్ని డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ రేణుతో మాట్లాడుతుంటాడు. సార్కి గాయాలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. అప్పుడప్పుడు తలలో నొప్పి వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేయండి. తలకు కట్టిన కట్టుని కొన్ని రోజులు అలాగే ఉండనివ్వండి అని చెప్తుంటాడు. అలాగే డాక్టర్ అంటూ రేణు ఆ మెడిసిన్స్ ఎప్పుడెప్పుడు వేయాలో తెలుసుకుంటూ ఉంటుంది. కొద్దిసే కొద్దిసేపటికి పూర్ణ గుమ్మడికాయతో కొడుకుని దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది. అశోక్ గాయాల నొప్పులకు తట్టుకోలేక నిదానంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళబోతుంటే, గాయాలతో స్టెప్స్ ఎక్కడం ఇబ్బంది అవుతుంది బావా, కింద ఉన్న నా రూమ్ తీసుకో అంటుంది లాస్య. రేణు కూడా మాట్లాడుతూ అవును అశోక్, గాయాలు తగ్గే వరకు లాస్య రూమ్లో ఉండు అని అంటుంది. ఏమి వద్దు, నేను నా రూమ్లోనే ఉంటాను అని 2 స్టెప్స్ ఎక్కి కింద పడబోతుండగా అందరూ అది చూసి కంగారు పడుతుంటే సడన్గా రేణు వచ్చి అశోక్ని కింద పడకుండా పట్టుకుంటుంది. దాంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. లాస్య మాత్రం ఓర్వలేని చూపులు చూస్తుంటుంది. ఆ స్పర్శతో అశోక్ రేణు కళ్ళలోకి ప్రేమగా చూస్తుంటే నేను పట్టుకొని తీసుకెళ్తాను పద అశోక్ అని అశోక్ని పట్టుకొని తీసుకెళ్తుంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అందరూ అలా చూస్తుండిపోతారు. లాస్య మాత్రం కోపం తెచ్చుకుంటూ దీనిని ఇంకా ఎన్ని రోజులు భరించాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. రేణు నిదానంగా అశోక్ని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నేను వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొస్తాను అశోక్, పాలు తాగి పడుకో అని కిందికి వెళ్తుంది. అశోక్ తను వెళ్ళిపోగానే బెస్ట్ లవ్ కపుల్ గిఫ్ట్ వైపు చూస్తుండిపోతాడు. రేణు కిచెన్లోకి వెళ్ళి పాలు వేడిపెట్టి గ్లాసులోకి పోస్తుండగా లాస్య వచ్చి ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా, నీ గురించి అసలు పట్టించుకుంటున్నారా, అందరూ కలిసి నిన్ను ఒంటరిదని చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా ఇక్కడ ఎలా ఉంటున్నావో తెలియడం లేదు. చిచి, నీ స్థానంలో నేనుంటే ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేదాన్ని అని రెచ్చగొడుతుంది. మాటలతో చంపకు లాస్య, అశోక్ పూర్తిగా కోలుకొని డివోర్స్ ఫైనల్ కాగానే నేను వెళ్ళిపోతాను. అప్పటి వరకు నన్ను ఏమి అనకు అంటుంది కోపంగా. దానికి లాస్య ఇంకేదో అనబోతుంటే పూర్ణ అక్కడికి వస్తూ నువ్వు ఎందుకు తనతో మాట్లాడుతున్నావు లాస్య, మరి కొన్ని రోజుల్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కొన్ని రోజులు తన్ని ఏమీ అనొద్దని చెప్పాను కదా, అప్పటి వరకు సైలెంట్గా ఉండు అని రేణు వైపు కోపంగా చూసి వెళ్ళబోతుంటే మేడం అని పిలుస్తుంది రేణు. పూర్ణ ఆగి చూస్తుంది. రేణు పాల గ్లాస్ పట్టుకొని దగ్గరికి వచ్చి అశోక్ని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులుగా మీరు తట్టుకోలేకపోయారని నాకు బాగా అర్థమవుతుంది. మీరందరూ అక్కని బావగారిని తిడుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. అక్క ఇప్పుడు పచ్చి బాలింత. ఈ సమయంలో మీరందరూ అక్కని దూషించడం తనకంత మంచిది కాదు. అశోక్ని ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన మమ్మల్ని దయచేసి క్షమించండి మేడం అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. కొడుకు మీద ప్రాణాలు పెట్టుకున్న పూర్ణ దక్కుతాడో లేదో అని ఇన్ని రోజులు కుమిలిపోయి ఆ బాధతో చూస్తూ మీ అక్కని కాపాడబోయి నా కొడుకు ప్రాణాలు పోయి ఉంటే మీరందరూ కలిసి నా కొడుకు ప్రాణాలు తీసుకొచ్చేవారా అని కోపంగా అడిగి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది. అది చూసి రేణు ఇంకా బాధపడుతూ ఏడుస్తుంటే లాస్య తన దగ్గరికి వచ్చి ఈ ఇంట్లో నీ సీన్ ముగిసిందని ఇప్పటికైనా తెలిసిందనుకుంటా అని తన చేతుల నుంచి పాల గ్లాస్ తీసుకొని అశోక్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంటుంది. రూమ్లోకి వెళ్ళి
కళ్ళు మూసుకొని పడుకున్న అశోక్‌ని చూసి, "బావా, పాలు తీసుకొచ్చాను, తాగి పడుకో" అని అంటుంది. అశోక్ కళ్ళు తెరిచి తనని చూస్తుండగానే లాస్య అశోక్‌ని పట్టుకొని లేపుతుంది. అశోక్ లేచి కూర్చుంటూ, "పాలు నువ్వు తీసుకొచ్చావేంటి? రేణు ఎక్కడుంది?" అని అడుగుతాడు. "ఈ పాలు తీసుకెళ్ళి నీకు తాగించమని రేణుని చెప్పింది. బహుశా నీకు సేవలు చేయటం తనకి ఇష్టం లేదనుకుంటా బావా" అని తాగించబోతుంటే, "అక్కడ పెట్టు, నేను తాగుతాను" అంటాడు. "లేదు బావా, నేను తాగిస్తాను పట్టు" అని నోటి దగ్గరికి తీసుకెళ్ళబోతుంటే, "వద్దు లాస్య, చెప్పేది విను, అక్కడ పెట్టు" అంటాడు కోపంగా. ఆ కోపానికి లాస్య భయపడిపోయి గ్లాస్ పక్కకు పెట్టి కోపంగా వెళ్తుంది. "బహుశా నీకు సేవలు చేయటం తనకి ఇష్టం లేదనుకుంటాను బావా" అని లాస్య మాటని గుర్తు తెచ్చుకొని బెస్ట్ లవ్ కపుల్ గిఫ్ట్ వైపు చూసుకొని ఆ క్షణాల్ని గుర్తు తెచ్చుకుంటాడు. గాయాలతో ఇబ్బంది పడుతూ లేచి కాస్త దూరంలో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని వచ్చి వేసుకొని, నిద్రపోతేనన్నా ఈ గాయాల బాధ నుంచి కాస్తైనా విముక్తి కలుగుతుందేమో అని అనుకొని పాలు తాగి పడుకుంటాడు. రేణు హాల్లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు పెడుతుంటుంది. లాస్య అది చూసి, "బావ నిన్ను చూసుకొని నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. నువ్వు ఈ ఇంటి నుంచి ఎప్పుడు పోతావో నాకు అప్పటినుంచి మంచి రోజులొస్తాయి" అని అనుకుంటుంది. కొద్దిసేపటికి రేణు రూమ్‌లోకి వచ్చి నిద్రపోతున్న అశోక్ వైపు అభిమానంగా చూసి బ్లాంకెట్ కప్పుతుండగా పక్కన ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ దగ్గరికి వచ్చి చూసేసరికి బావగారు కాలింగ్ అని స్క్రీన్ మీద కనపడుతుంది. అశోక్‌కి డిస్టర్బ్ కాకూడదనుకొని ఫోన్ తీసుకొని రూమ్ వెనక కారిడార్‌లోకి వచ్చి, "హలో బావగారు" అని అంటుంది. "దివ్య బాబుని తీసుకొని మీ ఇంటికి వస్తుంది రేణు" అంటాడు వంశీ. ఆ మాట వినగానే రేణు షాక్ అవుతూ, "అక్క ఇక్కడికెందుకొస్తుంది బావగారు" అని అడుగుతుంది. చెప్తే వినడం లేదు. అక్కడికి వెళ్తే అవమానాలు మిగులుతాయని ఎంత నచ్చచెప్పినా ఊరుకోవడం లేదు. ఎలాగైనా అశోక్‌ని చూడాలని, బాబుని అశోక్‌కి చూపించి వస్తానని ఏడుస్తుంటే, ఇక తన బాధని చూడలేక తీసుకొచ్చాను. నేను కూడా లోపలికి వస్తే చక్రవర్తి గారు ఇంకా ఆవేశపడతారని నేను కారులో మీ ఇంటి ముందు ఉండి దివ్యని బాబుతో కలిసి లోపలికి పంపిస్తున్నాను. కాస్త చూసుకో రేణు అని అంటాడు. "సరే బావగారు" అని కంగారు పడుతూనే చెప్పి ఫోన్ పెట్టేసి, "అసలే అందరూ అక్క, బావ మీద కోపంగా ఉన్నారు. ఇలాంటి టైంలో అక్క ఇక్కడికొస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో" అని అనుకొని బాధపడుతూ రూమ్‌లోకి వచ్చి స్లీపింగ్ టాబ్లెట్ వల్ల నిద్రపోతున్న అశోక్‌ని చూసి కప్పిన బ్లాంకెట్ సరిచేసి బయటికొచ్చేసరికి చక్రవర్తి గారు డోర్ బెల్ సౌండ్ విని వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా బిడ్డని ఎత్తుకుని ఉన్న దివ్య కనిపిస్తుంది. దివ్యని చూసి చక్రవర్తి గారు కోపంతో కళ్ళెర్ర చేస్తుండగానే రేణు కంగారు పడుతూ అక్కడికొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.